వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. ఎవరైతే మన ఛానల్ చూస్తూ సేవింగ్స్ చేస్తూ మనీని సేవ్ చేయాలి, గోల్డ్ కొనుక్కోవాలి, ఇలా డిఫరెంట్ గోల్స్ పెట్టుకున్నారో మీరు ఆ గోల్ అచీవ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దాంతోపాటు మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి మగపిల్లలకి మీరు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్నది నేర్పించాలని, అమ్మాయిలకైతే సెల్ఫ్ డిఫెన్స్ అన్నది నేర్పించాలి అని నేర్పించడం కోసం ట్రై చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. సో ఈరోజు వచ్చేసరికి మన లాస్ట్ టైం ఒక వీడియో చేశాను అనమాట. మన ప్రీవియస్ వీడియో ఇలాగా గోల్డ్తో కూడా, అంటే మనం ఇప్పుడు మన దగ్గర ఒక ల్యాండ్ పొలం ఉందనుకోండి, మనకి ప్యాసివ్ ఇన్కమ్ దాని నుంచి ఎంతో కొంత డబ్బు వస్తుంది కదా. అలాగే గోల్డ్ని కూడా మన దగ్గర ఉంటే ఇంట్లోనే బీరువాలో పెట్టుకోకుండా దాంతో కూడా డబ్బు సంపాదించేవారు, అంటే గోల్డ్ మీద కూడా ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఉన్నారు అని చెప్పి వీడియో చేశాం. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే అది చూడండి. అప్పుడు మన వ్యూవర్స్ ఒక క్వశ్చన్ అడిగారు అనమాట, ఇలా పాత నగలు అమ్ముతుంటారు కదా, వాటిని కొనడం లాభమేనా, అంటే దానివల్ల ఎంతవరకు లాభం ఉంది అలా అని అడిగారనమాట. సో దాని గురించి ఈరోజు అయితే ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. అందుకంటే ముందు మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేస్తే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు పాత నగలు అన్నవి మనం కొనడం ఎంతవరకు లాభం నష్టం, అంటే ఇప్పుడు కొంతమంది మనం చూస్తే కనుక గోల్డ్ వాళ్ళ దగ్గర ఉన్న ఓల్డ్ జ్యువెలరీ అన్నది గోల్డ్ షాపులు అమ్మేస్తుంటారు. అలా లేదంటే ఇంటి పక్కన వాళ్ళకి ఇలా అమ్ముతుంటారు కదా. అలా ఎప్పుడన్నా ఇన్ కేసు మన దగ్గరికి ఏదో ఒక రూపంలో, లేదంటే ఏదో ఒక గోల్డ్ షాప్ వాళ్ళు పాత నగలు సేల్కి పెట్టో, బ్యాంకులో ఏదైనా ఆప్షన్కి వచ్చింది అనుకోండి, అంటే బ్యాంక్ వాళ్ళు వేలం వేశారు, లేదంటే ఇంటి పక్కన ఎవరన్నా మా దగ్గర కొంచెం డబ్బు కావాలి, ఇలా నగలు అమ్మేస్తున్నాం ఇలా అన్నప్పుడు ఆ పాత నగల్ని, ఆ ఓల్డ్ జ్యువెలరీని మనం కొనడం అన్నది ఎంతవరకు లాభం ఉంటుంది, అసలు అమ్మే వాళ్ళకి దానివల్ల ఏం లాభం, ఎవరు అమ్ముతుంటారు, అవి చూద్దాం అనమాట. అయితే ఈ పాత బంగారంతో కూడా మనం 3 రకాలుగా అయితే మనం డబ్బును అయితే సంపాదించవచ్చు. నిజం చెప్పాలంటే ఈ పాత బంగారంతో కూడా లక్షల్లో సంపాదించిన వారు ఉన్నారు. అది ఏంటో చెప్తాను చూడండి. ఫస్ట్ కేసు వచ్చేసరికి ఈ పాత బంగారం కొని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక ఇయర్ రింగ్స్, ఒక నక్లీస్, ఒక హారము అమ్ముతున్నారనుకోండి, వాటిని మనం కొనడం వల్ల మనకేంటి యూజ్ అని చూద్దాం. ఒకటి ఏంటంటే, ఇప్పుడు అందరూ కొత్త జ్యువెలరీ కనుక్కోలేకే కదా, ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ మీద గోల్డ్ కోటెడ్ అని, 1 గ్రామ్ జ్యువెలరీ అని ఇలా డిఫరెంట్ వస్తున్నాయి. కాబట్టి మనం కొత్త గోల్డ్ అన్నది, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు గ్రామ్ రేటు 7,000 ఉంది అనుకుందాం, బట్ వాళ్ళు పాత బంగారం కాబట్టి మనకి గ్రాము 6,000కో 5,000కో ఇస్తున్నారు అనుకోండి వాళ్ళ అవసరాన్ని బట్టి. అలాంటి కేసులో మనకి పాత బంగారం కొనడం అన్నది కొంచెం ప్రాఫిట్గానే ఉంటుంది. ఎందుకు అంటే మన దగ్గర మనం కొత్త బంగారం కొనేంత స్తోమత లేదు, బట్ మనకి జ్యువెలరీ కూడా కావాలి కాబట్టి పాత బంగారం కొంటే లాభం అనమాట. సో బంగారం కొనలేని వాళ్ళకి, లేదంటే మన దగ్గర ఆల్రెడీ కొంత బంగారం ఉంది, మనకు ఆ మోడల్ నచ్చింది, ఇంకా డిఫరెంట్ మోడల్స్ కావాలి, బంగారం అంటే మనకు పిచ్చి ఉంది, అలాంటి కేసులో కూడా మనకి ఇది యూజ్ అవుతుంది అన్నమాట. అయితే మనం చెక్ చేసుకోవాలి, ఇలా మనకి పాత బంగారం అని చెప్పేసి పిచ్చి బంగారం అమ్మే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి కన్ఫామ్గా ప్యూరిటీ చెక్ చేసుకున్న తర్వాతనే ఈ పాత బంగారం ఎవరి దగ్గర నుంచి అయినా కొనాలన్నమాట. అండ్ సెకండ్, సో ఇలా మనం లాభపడతాము, అంటే ఎక్కువ రేటుకి కాకుండా తక్కువ రేటుకే కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి పాత బంగారాన్ని కూడా రీసేల్ చేస్తుంటారు. అంటే ఇప్పుడు మీకు ఒకళ్ళు వచ్చి ఒక హారం ఉంది, దాన్ని గ్రాము ఈరోజు చెప్పాను కదా 7,000 గ్రామ్ ఉన్నది, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6,000కి ఈరోజు ఇచ్చారనుకుందాం. ఒక గ్రామ్ 6,000 చొప్పున ఒక 30 గ్రామ్స్ 40 గ్రామ్స్ ఉన్న హారము పాత బంగారం వాళ్ళకి ఏదో డబ్బులు అవసరం వచ్చింది, మీకు అమ్మారు, మీరు కొనుక్కున్నారు. సో అప్పుడు ఏం చేస్తారంటే 6,000 కొన్న వాళ్ళు కొన్ని మంత్స్ ఆగుతారు. గోల్డ్ రేట్ అన్నది కొన్నిసార్లు పెరుగుతుంది కదా, అలా ఎప్పుడు పెరుగుతుంది అంటే ఈ 7,000 7,500 8,000 అట్లా అయ్యిద్ది అనుకోండి. సో ఆ కొంతకాలం ఆగి దీని మీద వీళ్ళు మార్జిన్ వేసుకుంటారు. అంటే ఏంది 7,000కి అమ్మడం, 6,500కి అమ్మడం, అంటే కొన్నదాన్ని ఇప్పుడు మనం చీరలు కానీ జ్యువెలరీస్ కానీ ఎలాగైతే మనం మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి తీసుకొని దాని మీద మనం కొంత మార్జిన్ వేసుకొని ఎలా అమ్ముతామో, అలా అవసరంలో ఉండి డబ్బు కావాలనుకున్న వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు అలా అవసరాన్ని క్యాష్ చేసుకొని చాలా తక్కువ రేటుకి వీళ్ళు పాత బంగారం తెచ్చుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ్ 5,000కి కూడా కొనే వాళ్ళు ఉంటారన్నమాట. ఇది ఎక్కువగా పాత రోజుల్లో జరుగుతూ ఉండేవి అనమాట, కొన్ని ఇయర్స్ బ్యాక్. సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని దాని మీద ఇంకొంచెం ఎక్కువ మార్జిన్ వేసుకొని ఇంకొకరికి అమ్ముతుంటారు. ఇళ్ళ పక్కనే చూసాము అంటే కొంతమంది ఉంటారు కదా, గోల్డ్ పెట్టుకొని డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ అవసరానికి డబ్బులు ఇస్తారు, డబ్బులు తీసుకుంటారు, వాళ్ళ దగ్గర గోల్డ్ అన్నది తాకట్టు పెట్టుకుంటారు. వాళ్ళు విడిపించుకోలేకపోయారు అనుకోండి, ఈ గోల్డ్ వాళ్ళే ఉంచుకొని ఏం చేస్తారు, అదే ఇంటి పక్కన ఎవరైనా వచ్చినప్పుడు ఇదిగో ఇట్లా గోల్డ్ అమ్ముతాను తీసుకుంటారా, చాలా తక్కువగా ఇస్తాను అంటారు. మనం కూడా ఏంటంటే బయట మార్కెట్తో మనం ఇప్పుడు ఆ హారం కొనాలంటే ఎక్కువ కట్టి ఇక్కడ తక్కువకి వస్తుందని కొనిస్తాం. ఇలాగా రీసేల్ చేసేవాళ్ళు పాతకాలం రోజుల్లో ఎక్కువగా జరుగుతూ ఉండేదన్నమాట. ఇలా అక్కడక్కడ ఇళ్లలో, అంటే ఇప్పుడంటే బ్యాంకుల్లో పెడుతున్నారు, గోల్డ్ షాప్కి వెళ్ళి అమ్మేసుకుంటున్నారు, కానీ ఇంతకుముందు ఇలా జరిగేదన్నమాట. అంటే మనం మళ్ళీ గోల్డ్ని విడిపించుకోగలము అన్న ఉద్దేశంతో. సో ఇలా ఇది చేసి లక్షల్లో సంపాదించిన వాళ్ళు అంత ముందు రోజుల్లో చాలామంది ఉన్నారనమాట.
అంటే థర్డ్ కేస్ వచ్చేసరికి మనం ఎవరు అడిగింది ఇదే, పాత బంగారం కొని బ్యాంక్లో పెట్టి లోన్ తీసుకొని మనం 2 రూపీస్ కొట్టుకి ఇచ్చుకోవచ్చు కదా అని. నిజంగా సో ఇప్పుడు మన ఇంటి దగ్గర ఎవరన్నా పాత బంగారం ఏదన్నా అమ్ముతున్నారు అనుకోండి, ఇలానే బయట బ్యాంక్లో పెట్టడం ఎందుకో, లేదంటే వాళ్ళకి అర్జెంట్ మనీ వచ్చి అమ్ముతుంటే మనం కన్ఫామ్గా ప్యూరిటీ చెక్ చేసుకున్న తర్వాత నిజంగా మార్కెట్ రేట్ ఎంత ఉందని తెలుసుకున్న తర్వాత మనం ఆ బంగారం తీసుకొని వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే లోన్లో పెట్టుకోవచ్చు. నిజంగానే అంటే బ్యాంక్కి వెళ్ళి ఈ గోల్డ్ని మనం లోన్లో పెట్టుకున్నాం అనుకోండి, బ్యాంక్ వాళ్ళు మనకి 8%కి 9%కి ఇంట్రెస్ట్ మనం బ్యాంక్ వాళ్ళకి కట్టాలి కదా. అంటే నియర్లీ 60 to 75 పైసా లేదా 1 రూపీ లోపు ఉంటుంది వడ్డీ మనం బ్యాంక్ వాళ్ళకి కట్టాల్సింది. బట్ ఆ అమౌంట్ని మనము 2 రూపీస్ వడ్డీకి, 3 రూపీస్, 5 రూపీస్ ఇలాగా ఎదుటివాడు తీసుకునేవాడు ఉంటే మన ఇష్టం అన్నమాట. ఇంకా తిప్పుకునే వాళ్ళు ఉంటారు కదా వడ్డీలకి, అలాగన్నమాట. సో ఇలా లాభపడవచ్చు అన్నది ఒక పాయింట్. డెఫినెట్గా ఈ పాయింట్ కూడా ప్రాఫిటే. ఇది ఈ రోజుల్లో జనరల్గా జరుగుతున్నది అనమాట. లేదంటే బ్యాంకుల్లో కూడా ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎవరైనా బ్యాంకులో వెళ్ళి గోల్డ్ పెట్టేశాము, ఆ వడ్డీ మనం 8%, 9% కట్టలేకపోయాము ఈ 1 year లోపు, అప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి నోటీసులు పంపిస్తారు. మ్యాక్స్ ఒక 3 నోటీసుల వరకు పంపిస్తారనమాట. బ్యాంక్ విడిపించుకోండి, మీ గోల్డ్ ఉంది తగ్గించి కట్టండి, ఇట్లా సంథింగ్. బట్ మనం స్టిల్ కట్టలేకపోయాం అనుకోండి, అప్పుడు ఆ బ్యాంకులో ఉన్న గోల్డ్ను వేలం వేస్తారు. మ్యాక్సిమం కేసులు ఏం జరుగుతుందంటే గోల్డ్ని ఇలా ఆప్షన్ పెట్టినప్పుడు మ్యాక్సిమమ్ ఆ బ్యాంక్లో ఉండే ఎంప్లాయీస్ కానీ, లేదంటే వాళ్ళ రిలేటివ్స్ కానీ, ఇలాంటి వాళ్ళే ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనకి తక్కువకి వస్తుంది, బ్యాంక్లో ఆప్షన్ పెట్టినప్పుడు ఇంకా తక్కువకి వస్తుంది కాబట్టి అలా తీసుకుంటారు. సో ఇలా ఎప్పుడన్నా మనకు ఆప్షన్కి వచ్చినప్పుడు, లేదంటే ఇంటి దగ్గర ఎవరైనా ఇలా అమ్ముతున్నప్పుడు బాగా ప్యూరిటీ చెక్ తీసుకొని మనం దాన్ని కొనుక్కున్నాం అనుకోండి, మనం ఆ బంగారాన్ని కావాలంటే ఇలా రీసేల్కి అమ్ముకోవచ్చు, లేదు అంటే వాటిని అమ్మేసి మనమే కొత్త జ్యువెలరీ చేయించుకోవచ్చు, లేదు అంటే ఇలా మనమే యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలాగా వాళ్ళు మనకి 1 రూపీ మళ్ళీ బ్యాంక్లో తీసుకెళ్ళి పెట్టేసి ఈ పాత బంగారాన్ని, అంటే మనం ఆప్షన్లో వచ్చిందని కొనుక్కొని ఆ బంగారాన్ని మళ్ళీ మనం బ్యాంక్లో పెట్టుకొని దాన్ని ఇలా బయట వడ్డీలకు కూడా తిప్పుకోవచ్చు. సో అలా ఎలా చూసినా పాత బంగారం కొనడంలో మనకి ఇన్ని లాభాలు అయితే ఉన్నాయి. బట్ అది మనం ఎలా మేనేజ్ చేసుకుంటాము, అది మనకు వచ్చా లేదా అన్నదాన్ని బట్టి ఉండిద్ది. మరి అయితే ఈ పాత బంగారం కొనడం వల్ల నష్టాలు ఏమన్నా ఉన్నాయా అంటే కొన్నిసార్లు మనకి మోసాలు జరిగే ఛాన్స్ చాలా ఉంది. అది ఏంటి అంటే ఇప్పుడు మనం ప్యూరిటీ చెక్ చేయించుకోలేదు అంటే మన ఇంటి పక్కన వాళ్ళు అమ్ముతున్నారు అనుకోండి, వాళ్ళ మీద నమ్మకంతో కొన్నాము, ఫ్రాడ్ చేసే రోజులు ఈరోజు చాలా ఉన్నాయి కాబట్టి అలా ఒక ఫ్రాడ్ జరుగుతుంది. రెండోది ఏంటి అంటే ఒకళ్ళ బంగారం ఇంకొకరు వాడకూడదు అని అంటూ ఉంటారు. ఇది నేను విన్నాను అనమాట, బట్ నాకు నిజమో కాదో తెలీదు. సో అంటే వాళ్ళ లక్ అయినా బ్యాడ్ లక్ అయినా మనకు కూడా వచ్చేస్తుంటుంది అని అంటారు. సో అలా కొంతమంది ఓల్డ్ జ్యువెలరీ వేసుకోవడానికి ఇష్టపడరు అన్నమాట. సో అదొక నానుడి కూడా ఉంటుంది. కాబట్టి సమ్వాట్ పాత బంగారం వల్ల నష్టాలు కూడా ఏమైనా ఉన్నాయా అంటే ఇవి ప్రాఫిట్స్ కదా ఈ 3 ways. అలాగే లాసెస్ వచ్చి నాకు తెలిసిందైతే ఇది, ఇన్ కేస్ అది నిజమైతే కనుక వాళ్ళ బంగారం మనం వాడకూడదు అన్నది ఉంటే మేబీ వాళ్ళ బ్యాడ్ లక్ ఏదన్నా ఉండి మనకి వస్తే రావడానికి ఛాన్స్ ఉంది. లేదా మోసం చేసే వాళ్ళు ఏంటంటే ఇది మేము వాడిన జ్యువెలరీని అని చెప్పి అంటే మన మీద నమ్మకం కలిగించి మనకి పిచ్చి బంగారాన్ని అమ్మేసే ఛాన్స్ ఉంది. అంటే ఒక నార్మల్ జ్యువెలరీని కొంచెం పాతబడినట్టుగా క్రియేట్ చేసి దాన్ని మనకు అమ్మేసి అట్లా ఏమైనా చేయొచ్చు. మోసం చేయాలనుకున్నాడు 100 రకాలుగా మోసం చేస్తాడు, 100 తెలివితేటలు ఉంటాయి. సో అలా సో అవన్నీ చూసుకొని తీసుకోవాలన్నమాట పాత బంగారం తీసుకునేటప్పుడు అయితే. మరి అసలు ఈ పాత బంగారం అమ్మే వాళ్ళు ఎవరు, అసలు ఎందుకు అమ్ముతారు అంటే సో చెప్పినట్లుగా చాలా కేసెస్ ఏంటంటే డబ్బు లేక, మెజారిటీ ఇలా ఇళ్ళ పక్కకు అమ్మే వాళ్ళు ఎప్పుడైనా కానీ వాళ్ళకి అత్యంత అవసరం వచ్చి డబ్బు లేక ఇంటి పక్కన వాళ్ళకి ఎవరికొకరికి ఇట్లా గోల్డ్ అన్నది తాకట్టు పెట్టేస్తూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో అయితే. లేదు అంటే మనం ఇప్పుడు అందరం చేసేది ఏంటంటే పాత బంగారం తీసుకెళ్ళి గోల్డ్ షాప్లో ఇచ్చేస్తున్నాము, ఇచ్చేసి మనము ఏదో క్యాష్ అన్న తెచ్చుకుంటున్నాము, లేదు అంటే ఆ పాత బంగారం ఇచ్చేసి కొత్త జ్యువెలరీ అన్న చేయించుకుంటున్నాం. సో పాత బంగారం అమ్మే వాళ్ళు ఎవరు అంటే ఇలా అనమాట, ఏదైనా కొత్త జ్యువెలరీ చేయించుకుందాం అనుకునే వాళ్ళు, లేదంటే డబ్బులు వెంటనే కావాలి అనుకున్న వాళ్ళు, ఇలా ఇంటి పక్కన ఇచ్చేవాళ్ళు ఉంటారు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇలా బ్యాంక్లో వేలం వేసేవాళ్ళు, వీళ్ళు పాత బంగారాన్ని అమ్మే వాళ్ళు ఉంటారనమాట. సో ఇలా పాత బంగారాన్ని అమ్మడం కొనడం అన్నవి జరుగుతాయి. ప్రజెంట్ అయితే బ్యాంకులో పెట్టడం గోల్డ్ షాపులో జరుగుతుంది. కానీ ఇప్పటికీ కూడా ఇంటి దగ్గర వాళ్ళని నమ్మి, చుట్టాలని నమ్మి ఇలా ఇంట్లో బంగారం తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చి ఎంతో కొంత డబ్బు తెచ్చుకోవడం అన్నది జరుగుతుంది. స్పెషల్లీ పల్లెటూర్లలో జరుగుతుంది. సో ఆ తర్వాత మనం ఆ అప్పు తీర్చలేక ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక ఆ నగల్ని వదిలేసుకుంటున్నాం అనమాట. ఇలా కొన్ని ఇయర్స్ బ్యాక్ స్పెషల్లీ పల్లెటూళ్ళలో ఇలా సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అలా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారనమాట. సో ఒక కాయిన్కి 2 sides ఉంటాయి అన్నట్టు. ఈ పాత బంగారాన్ని అమ్మడం కొనడం వెనక పాత బంగారం అమ్మే వాళ్ళకి కొన్ని లాభాలు ఉన్నాయి, అలాగే నష్టాలు ఉన్నాయి. అలాగే పాత బంగారాన్ని కొనే వాళ్ళకు కూడా లాభ నష్టాలు ఉన్నాయన్నమాట. సో దాన్ని మనం ఎలా తీసుకుంటున్నాం, ఎలా మనం ప్లాన్ చేసుకుంటున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఇవైతే లాభాలు నష్టాలు చూసుకొని జాగ్రత్తగా అయితే కొనుక్కోండి. పాత బంగారం కొనుక్కునే వాళ్ళు, పాత బంగారం అమ్మే వాళ్ళు అయితే కనుక బంగారాన్ని అమ్మడం కంటే కూడా మీరు ఇలా బ్యాంక్లో పెట్టడానికో, లేదంటే జ్యువెలరీ షాప్లోనో ఇట్లా, లేదంటే
నమ్మగలిగిన వాళ్ళ దగ్గర మార్కెట్ రేట్ తెలుసుకోనో ఇలా జాగ్రత్త పడండి. మీరు ఆ బంగారాన్ని విడిపించుకోలేమో అనుకున్నప్పుడు అంత రిస్క్ ఫ్యాక్టర్ అయితే చేయకండి. స్పెషల్లీ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా అయితే ఏం చేయకండి. ఎందుకంటే రేపటి రోజున వాళ్ళకి చెప్పలేక మనం బంగారాన్ని వదులుకోవాల్సిన రోజులు కూడా వస్తాయి. కాబట్టి అట్లీస్ట్ వాళ్ళకి చెప్పి మీరు చేస్తే మీరు కట్టలేకపోయినా వాళ్ళన్నా కట్టే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి ఏవి చేసినా కానీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ దృష్టిలో పెట్టుకొని చేయండి. చాలా తెలివిగా ఉండైతే చేయండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్ అయిందని చెప్పి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.